హాయ్ అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందరి ఇంట ఉండాలని, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మా ఇంటి వరలక్ష్మి వ్రతం నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు సింపుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు చూసిన వారు అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మొత్తం రోజు మార్నింగ్ నుంచి నేను లేచిన దగ్గర నుంచి ప్రసాదాలు ఎలా చేసుకున్నాను, అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను, ఎలా పూజా విధానం ఏమిటి, ఇదంతా కూడా నాకు తెలిసినంత వరకు డీప్గా వివరంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ముందుగా మంగళ స్నానం ఆచరించి పొద్దున్నే లేవగానే ఇట్లా ముంగిట్లో చక్కగా రంగవల్లికలు ముగ్గులు వేసుకొని గుమ్మాలని తోరణాలతో అలంకరించుకొని పప్పు నానబెట్టుకుంచుకోవాలండి. పప్పు బియ్యం, 1 గ్లాస్ పప్పు 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకుంటే మనకి పూర్ణాలకి సరిపోతుంది. అట్లు పిండి లాగానే ఇలా రుబ్బేసుకున్నాను. గారెల పిండి అయితే ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీనిలో నేను ఉప్పు వేసుకుని రుబ్బుకున్నాను. గారెల పిండి రుబ్బేసిన తర్వాత అట్ల పిండి కూడా పూర్ణాల పిండి కూడా వేసేసుకున్నాను. ఎటువంటి రవ్వ, బొంబాయి రవ్వ వేయకుండానే నీట్గా ఉంటుంది, చాలా బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం పొయ్యి కూడా స్టవ్ కూడా కడిగేసుకుని చక్కగా స్టవ్ని ఇలాగ ముగ్గులతో పసుపు కుంకుమతో ముందుగా అలంకరించుకోవాలి. మనము వంట రెడీ చేసుకునే ముందు ఇలాగా అలంకరించుకుని పసుపు కుంకుమ వేసి మన వంట అనేది స్టార్ట్ చేయాలి. గట్టు మీద వేసుకున్నాను పసుపు కుంకుమ. ఇది మంగళకరం అండి, కంపల్సరీ ఇలా చేస్తే మన పూజకు అనేది ఫలితం. దాంతోపాటు త్వరగా వంట అయిపోతుంది. ఇలా పసుపు పెట్టేసుకున్న తర్వాత అన్ని రకాల పప్పులు నానబెట్టుకుందాము ప్రసాదాలకి. ముందుగా శనగపప్పు 2 కప్పులు 1 గ్లాస్ నీళ్ళు పోసి కడిగేసి నానబెట్టుకున్న తర్వాత పెసరపప్పు, బియ్యము, ఇది కందిపప్పు బియ్యము, ఇది పరమాన్నం కోసం. తర్వాత 1 పావు కప్పు బియ్యం, 1 పావు కప్పు పెసరపప్పు చక్కెర పొంగల్ కోసం ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి తొందరగా వంట అనేది అవుతుంది. అరగంట ముందు ఇలా నానబెట్టుకోవాలి. పెసరపప్పు వడపప్పు చలివిడి చేయడానికి పెసరపప్పు కూడా నానబెట్టేసుకుని, నేను శనగలు ఊరెళ్ళి వచ్చారండి, లేట్ అవుతుంది అనేసి ఈరోజు నానబెట్టుకున్నాను. శనగల బదులు వేరుశనగ గుళ్ళు నానబెట్టుకున్నాను. 1 అరగంటలో నానిపోతుంది. ఇదిగోండి, మనము ఇలా కన్సిస్టెన్సీతో పూర్ణాల పిండి అనేది రుబ్బుకోవాలి. అట్ల పిండి లాగానే మినుములు వేసుకుంటే ఫుల్ బియ్యం వేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాము. ఇలా రుబ్బేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు శనగపప్పు అరగంట సేపు నానిపోయిందండి. కుక్కర్లో పెట్టేసుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పెసరపప్పు బియ్యం కూడా చక్కెర పొంగల్కి ఇలా ఉడికించేసుకున్నాను. ఉడికించేసుకున్న తర్వాత ఒకసారి ఎదిమేసుకొని దీంట్లో బెల్లం వేసేసుకోవాలి. ఈ వాటర్ అనేది తర్వాత ఇంకిపోతుంది. మనం 2 కప్పులు శనగపప్పు వేసుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది. దీనిలో కూడా చక్కెర పొంగలకి బెల్లమే నేను యాడ్ చేస్తున్నానండి. చక్కగా ఉడికిపోయింది. ఇది కూడా 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఈ లోపు పక్కన స్టవ్ మీద కందిపప్పు బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాను కదండి, పాలు పోసుకొని పరమాన్నానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇలా యాలకులు కూడా మధ్యలో మనం అన్నిటికీ యాలకులు అనేది యూజ్ చేయాలి. ప్రతి దాంట్లోనూ అన్నీ కొట్టుకొని అట్టు పెట్టినాను. కరెంట్ తీస్తాడండి మధ్యలో, సో నేను రోట్లోనే దంచుకున్నాను. అందుకే చీకటిగా వస్తుంది వీడియో కూడా. వడపప్పు చలిముడికి కొంచెం బియ్య పిండి వేసుకొని బెల్లం వేసుకుని కలిపేసుకున్నాను. ఇదిగోండి, వాటర్ వేసి కలుపుకున్నాను. ఈ పరమాన్నంలో కూడా మనము బెల్లం వేసేసుకున్నాము. ఇప్పుడు శనగపప్పు దేవి దాంట్లో వేసుకుని 1 కప్పు బియ్యం పిండి తీసుకొని 1 కప్పు వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని 1 అరకప్పు బెల్లం వేసుకుని తెరలగా ఆగిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఆ పిండిని అప్పాలు చేసుకోవడానికి అనమాట దీనిలో వేసేసుకోవాలి. అరకప్పు పిండిని వేసేసుకుంటే చక్కగా మనకి అప్పాలు అనేది టేస్ట్గా మెత్తగా వస్తాయి. ఎందుకంటే వేరుశనగపప్పు కూడా ఉడికిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. శనగపప్పు కూడా బెల్లం చక్కగా ఈరిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత ముందుగా నేను గారెలు అయితే వేసేసుకుంటున్నాను.
అన్ని గారెలు కూడా నేను చేత్తోనే వేసుకున్నానండి. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కవర్ కానీ క్లాత్ కానీ తడిపి పెట్టుకొని దాని మీద చక్క షేప్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. చక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవి వండుతూ ఉండగానే నేను అన్నం కూడా వండేసుకున్నాను పులిహోర కోసం. ఇప్పుడు గారెలు అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి పక్కకు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసేసుకున్నాను. ఆ తర్వాత అప్పాలు అనేవి నేను అరిటాకు మీద చక్కగా చిన్న చిన్న అప్పడాల్లాగా చేసేసుకుని అట్టు పెట్టుకున్నానండి. పిండి బాగా పిసుక్కొని కలుపుకున్న తర్వాత ఇట్లా వేసేసుకుంటే ఒక 9 అప్పడాలు అయితే సరిపోతాయి మనకి అప్పాలు. అమ్మవారికి చాలా ప్రీతికరమైన అప్పాలు అనమాట. ఇప్పుడు ఈలోపు ఇవి వేగుతూ ఉండగా నేను ఇవి ఉన్నాయి శనగపప్పు ఉండలు కూడా చేసేసుకున్నాను. ఆ తర్వాత దీనికోసం అనేసి మనకి ఇది ఉంది కదండి పైన తోపు, దాంట్లో కొద్దిగా ఉప్పు పంచదార వేసుకుని కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. అప్పాలు వేగిపోయినాయి కదా. ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణాలు అనేవి వేసుకోవాలి. పూర్ణాల పిండిలో తోపులో మనము కంపల్సరీ కొంచెం పంచదార వేసుకుంటే పూర్ణాలు అనేవి తెల్లగా లేకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి. ఇగోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది. పిండి చూసారు కదా అస్సలు చేదకుండా నీట్గా వచ్చేయండి పూర్ణాలు అనేవి. నాకు కొంచెం జలుబు చేసి దగ్గు వస్తుంది, సో మాట అందుకని అలా ఉంది. ఇప్పుడు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత రైస్ వండుకుని అట్టు పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లారి పెట్టేసుకుని కొంచెం పసుపు వేసుకుని కొంచెం నూనె వేసి కలిపేసుకొని తాలింపు వేసుకున్నాను. జీడిపప్పు, కొంచెం వేరుశనగపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకున్నాను. నిమ్మరసం కూడా ఒక నిమ్మకాయ సరిపోతుంది, కొంచెం అన్నమే కదా వేసేసుకుని ఆ తాలింపు దానిలో యాడ్ చేసుకున్నాను. ఉప్పు కూడా నిమ్మరసంలో వేసేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటిలోకి మనకి ప్రసాదాల్లోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ చక్క నేతిలో వేయించుకొని ఇలా అన్నిట్లో కొంచెం 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 అయితే నేను వేసేసుకున్నానండి. చక్కెర పొంగల్లో ఎక్కువ వేసుకోవాలి, మిగిలిన వాటికి ప్రసాదం అమ్మవారికి చూపించాలి కాబట్టి అప్పుడు అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళిపోయాము. నేను పైన అంతా అలంకరించేసుకున్నాను. పైన రోజు రెగ్యులర్గా పూజ చేసే దేవుళ్ళు అన్నిటికీ పూలు అన్నీ పెట్టేసుకుని నీట్గా రెడీ చేసుకుని ఒత్తులు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది వెనకాల ఇలా ఖాళీగా కనిపించకుండా ఇట్లా ఒక శాలువా లాంటిది ఇలా యాడ్ చేసేస్తున్నాను. టేప్ వేసేసాను ఆ టేబుల్కి. ఆ తర్వాత దీని మీద పసుపు కుంకుమతో ముగ్గు వేసేసుకున్నాం. పీట కడిగి తెచ్చుకొని ఇప్పుడు రాగి చెంబు, ఒక స్టీల్ డబ్బా పెట్టుకుని రాగి చెంబు ఒక కర్ర కట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారి చీర అనేది మనం అలంకరించుకోవాలి. దాంట్లో పసుపు కుంకుమ ఒక నాణ్యం అనేది వేసుకున్నాను. ఈ చీర ఇలా బ్రిల్స్ పెట్టేసుకుని చక్కగా ఇలా అలంకరించేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసి దండ వేసేసి అన్ని రకాల నగలు వేసేసుకుని అన్ని రకాల చీర, జాకెట్ ముక్కలు 2, దాని మీద పళ్ళు, పసుపు కుంకుమ జాకెట్కి పెట్టి మనము పైన దీపారాధన అయితే చేసేసుకున్నాము మంచిగా. తర్వాత అన్ని రకాల ప్రసాదాలు అన్నీ యాడ్ చేసేసుకుని లలిత సహస్రనామం, అష్టలక్ష్మి నామాలు చదివేసుకొని అమ్మవారికి మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇదండి మా ఇంటి మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం. మీరు కూడా ఈ విధంగానే చేసుకున్నారా? చూసారు కదా, చాలామందికి వరలక్ష్మి వ్రతం చూడటం అంటే ఇష్టం, చేయని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూస్తారని నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి. అమ్మవారికి నేను 9 రకాల ప్రసాదాలు, 9 రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. చక్కగా పసుపుతో గౌరీదేవిని తయారు చేసి అమ్మవారికి నాకు కూడా తోరాలు 9 ముడులు వేసుకొని దారంతో చేతికి ఒకటి మెళ్ళ ఒకటి వేసుకొని అమ్మవారికి కథ చదువుకొని మనము హారతి ఇచ్చేసుకొని అమ్మవారికి చక్కగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవాలి. నేను ముత్తైదులకి పళ్ళు ఇచ్చినాయి, అదంతా కూడా మధ్యలో ఛార్జింగ్ అయిపోయి మిస్ అయిందండి కరెంట్ లేక. సో నాకు వీలైనంత వరకు వీలైన విధంగా వీడియో అయితే తీశాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఇంటి వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకున్నారు, నా వీడియో మీకు నచ్చిందా లేదా ఒక లైక్ ఒక కామెంట్ చేసి నాకు తెలియజేస్తే నేను నెక్స్ట్ టైం ఏమన్నా మార్చుకోవాలన్నా అది కూడా తెలియజేస్తే నెక్స్ట్ ట్రై చేస్తానండి.
చూసారు కదా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో, సింపుల్ అండ్ ఈజీగా చక్కగా నేను ప్రసాదాలు అన్నీ తయారు చేసే విధానం చేశానండి. నెక్స్ట్ ఇయర్కైనా ఎప్పుడైనా సరే చేసుకుంటే మీకు ఈ విధంగా ఉపయోగపడుతుందని అన్ని రకాల ప్రసాదాలు 9 పెట్టుకున్నాను. గారెలు 9, పూర్ణాలు 9, అలా ఆ విధంగా 9 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట అమ్మవారికి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, థ్యాంక్ యూ అండి. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు.